ప్రభు నామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథములో తుయతైర సంఘమునకు దేవుడిచ్చిన సందేశమును గూర్చి, ఆ సంఘములోని లోపమును గూర్చి మనము విశదముగా తెలుసుకుందాం. ఈ తుయతైర సంఘమును గూర్చి దేవుడు మాట్లాడుతూ, అగ్ని వంటి నేత్రములు కలిగి అపరంజి వంటి పాదములు కలిగిన వాడను చెప్పుచున్న సంగతులు అని వివరించాడు. ఇక్కడ అతను పరిచయం చేసుకుంటూ నేత్రములను చూపించాడు, పాదములను గురించి కూడా చెప్పి ఉన్నాడు. తన నేత్రములను గురించి చెప్పుట్లో వెనుక దేవుని ఉద్దేశము, నా దృష్టికి మరుగైనది ఏదీ లేదు. అదే విధంగా పాదముల గురించి చెప్తున్నాడు అంటే శిక్షించుటకు అధికారం గలవాడును అని చెప్పుట దీని వెనుక ఉద్దేశం. ఇప్పుడు ఈ సంఘముతో మాట్లాడుతూ మొదటిగా సంఘమును మెచ్చుకున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసమును, నీ సహవాసమును, నీ సేవను, నీ ఓర్పును నేను ఎరుగుదును. మొదట నీకు ఉండిన క్రియల కంటే కడపటి క్రియలు అధికమైనవి అని ఇక్కడ వివరించున్నాడు. ఈ సంఘం యొక్క క్రియలలో దేవుడు మెచ్చుకున్నది ఏంటంటే, దాని క్రియలు ప్రారంభంలో ఉన్న వాటి కంటే క్రమక్రమంగా విస్తరించుచున్నవి. ఇవి సంఘం యొక్క ఎదుగుదలను గురించి వివరిస్తున్నవి. సంఘం ఈ విధంగా ఎదుగుచున్నది అంటే కారణము, సంఘము తాను ఎరిగిన భక్తిలోను విశ్వాసంలోను వేరు పారినదై స్థిరపడి దాని ఫలితముగా దేవుని దృష్టిని ఆకర్షించి దేవుని యొక్క మెప్పును పొందుకున్నది. గమనించండి, ఇదే విధమైన క్రియలను గూర్చి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, ప్రేమ, విశ్వాసము, ఓర్పు ఇవన్నీ నీలో ఉన్నప్పటికీ నాతో నీ సహవాసం కోల్పోయావు కాబట్టి నీలో ఉన్న ఆత్మను నేను తీసివేయబోతున్నాను అని చెప్పాడు. అంటే ఈ క్రియలను బట్టి ఆనందిస్తూ దేవుడితో తనకున్న సహవాసము నిర్లక్ష్యం చేసినది ఎఫెసీ సంఘము. అయితే ఈ సంఘం విషయంలోకి వచ్చినట్లయితే దినదినము తన క్రియలను విస్తరింపు చేసుకుంటూ ఎదుగుచున్నట్లు కనిపిస్తుంది. దీనికి గల కారణము, దేవునిలో అంటుకట్టబడిన తన స్థితిని బలపరుచుకున్నది. అంటే ఈ సంఘములో క్రియలతో కూడిన విశ్వాసము కనిపిస్తున్నది. అయినను ఈ సంఘముపై యెజబెలు వంటి బోధన గూర్చిన నేరము మోపబడి ఉన్నది. ఇక్కడ యెజబెలు అని చెప్పబడినది ఒక వ్యక్తిని సూచించుచున్నది కాదు, ఒక మత వ్యవస్థని సూచించుచున్నది. గమనించండి, యెజబెలు అన్న మాట ఈ మత వ్యవస్థకు లేక ఈ గుంపులకు ఎందుకు వాడబడినది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, యెజబెలు అన్న స్త్రీ యొక్క గుణ లక్షణములను అనుసరించినదిగా ఈ సంఘం కనిపిస్తున్నది. యెజబెలు యొక్క గుణ లక్షణముల గురించి మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా యెజబెలు విగ్రహార్ధికురాలు. ఈమె ఆహాబుకు భార్యగా ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించినది. ఈమె ప్రవేశించడంతోనే ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన అనేది ప్రారంభమైనది. ఈమెను తృప్తిపరచుటకు గాను ఆహాబు తన దేశంలో విగ్రహములకు బలిపీఠములను కట్టినట్లు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 27 నుంచి 31వ వచనం వరకు కనిపిస్తుంది. ఈ విధముగా బలిపీఠమును కట్టినతను రాను రాను వాటి ప్రవక్తలను పోషించుటయు, అదే క్రమములో వాటికి అర్పించినది భుజించుటయు, ఇట్టి విధమైన క్రియలు ఆహాబులో కనిపించుచున్నవి. దీని ఫలితముగా దేశం మీదకి క్షామము వచ్చినది. ఇదే యెజబెలు 18వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆ దేవతల యొక్క ప్రవక్తలను రహస్యంగా పోషించుచున్నట్లు ఇక్కడ కనిపిస్తున్నది. వారిని హతమార్చినందుకు గాను ఏలియాను చంపునట్లు ఈమె ప్రయత్నం జరిగించినది. అనంతరము నిర్దోషి అయిన నాబోతును చంపించినది. ఇట్టి విధమైన భ్రష్ట క్రియలను జరిగించుచుండగా ఆమెను అహాబు రాజు వారించలేకపోయినాడు. ఈ అహాబు రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, కానీ భార్య యొక్క ప్రేరేపణ బట్టి దేవుని యందైన తన స్థితిని విడిచిపెట్టి అన్య దేవతలకు తన దేశంలో చోటిచ్చాడు. ఈ విధంగా దేశము దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోయినది. దీనంతటికి కారణము యెజబెలు యొక్క దుర్బోధ. ఇప్పుడు ఈ తుయతైర సంఘముల గురించి మాట్లాడుతూ ఇటువంటి దుర్బోధ ఈ సంఘములో ఉన్నది అని చెప్తున్నాడు. గమనించండి, అప్పటికే ఈ సంఘములో అన్యబోధ లేక దుర్బోధ అనేది ప్రవేశించినది. పెర్గము సంఘము ఈ దుర్బోధను ప్రోత్సహించలేదు, అయితే దానిని సంఘము నుంచి నివారించలేకపోయినది. అదే బోధ కొనసాగుతూ తుయతైర సంఘములో ఇది ఒక బోధగా నాటుకుపోయినది. ఇప్పుడు తుయతైర సంఘములో 2 రకములైన బోధలు కనిపిస్తున్నవి. ఒకటి సద్బోధ, అనగా దేవుని సమీపించే బోధ. 2 దుర్బోధ, ఇది దేవుని నుంచి దూరపరిచే బోధ. ఇప్పుడు ఈ 2 గుంపుల వారు ఒకే సంఘములో ఉన్నవారై వారు ఎరిగిన భక్తిలోను విశ్వాసములోను వేరు పారిన వారే నాటబడిన వారు కావున 2 గుంపులు ఒకే విధంగా ఎదుగుచున్నవి. వారి వారి విశ్వాసములను అనుసరించుచు ఒక గుంపులకు మరి ఒక గుంపు వేరువేరుగా జీవించుచున్నవి. అనగా దేవుని బోధ ఆ సంఘములో ఎదుగుచున్నది, యెజబెలు బోధ ఒకే విధంగా ఎదుగుచున్నవి. అయితే
కృపగల దేవుడు సంఘమును ప్రేమించిన వాడై ఈ దుర్బోధను నివారించాలి అన్న ఉద్దేశముతో యెజబేలు బోధను అనుసరించి వారిని ఆ బోధ నుంచి వెలుపలికి వచ్చి కీడు నుంచి తప్పించుకోమని హెచ్చరిక పంపించినట్లు ఇక్కడ చెప్పుచున్నాడు. అయినను ఆ బోధను అనుసరించి వారు, ఆ బోధన చేయవారు ఈ అవకాశంను వినియోగించకపోవటం వలన దానిని బాధించి శిక్షించబోతున్నాను అని, అలాగే దానిని వెంబడిస్తున్న విశ్వాసులను కూడా మారు మనసు పొందినట్లు వారికి పిలుపునిచ్చుచున్నాను. వారు మారు మనసు పొందిన ఎడల సరే, లేని ఎడల వారిని నేను నశింపజేయబోతున్నాను అని చెప్తున్నాడు. మొదట ఆయన చెప్పిన దాన్ని బట్టి అగ్ని వంటి నేత్రములు కలిగిన నేను వారి వారి క్రియలను ఎరిగిన వాడనై ఉండి వీరు నాశనమునకు పోబోతున్న వారు, కాబట్టి అట్టి విధంగా నాశనం పోటుకు నాకు ఇష్టము లేని కారణం చేత ఆ నాశనం నుంచి తప్పింపబడినట్లు వీరు తమ స్థితిని సరిచేసుకుంటకు వీరికి అవకాశం ఇచ్చుచున్నాను. అవకాశంలో వారు వాడుకునే ఎడల సరే, లేని ఎడల వారిని నేను నాశనమునకు గురి చేయబోతున్నాను అని ఈ గుంపునకు హెచ్చరిక చేయుచున్నాడు. అనగా ఈ గుంపునకు నాశనము నియమింపబడినది. అయితే సద్బోధన అనుసరించి వారిని గురించి ఆయన చెప్పినది ఏమనగా, ఇంతవరకు ఆ యెజబేలు సమాజపు వారి వలన మీకు కలిగిన శ్రమ, బాధ, వేదన కాక మరి ఏ భారమును మీ మీద ఆధారముగా మోపను. అంతము వరకు మీకు కలిగిన విశ్వాసమును కాపాడుకొనుడి. మీకు జనముల మీద అధికారం ఇవ్వబోతున్నాను. కొండను పగలగొట్టినట్లు మీరు జనములను పగలగొట్టబోతున్నారు. వేకువ చుక్కను మీకు ఇవ్వబోతున్నాను అని చెప్పి ఉన్నాడు. గమనించండి, ఈ సంఘములకు ఈ విధంగా చెప్పుటకు గల కారణము అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవుడు వీరి యొక్క సత్క్రియలను చూస్తున్నాడు. కాబట్టి వీరి సత్క్రియలకు ఫలితముగా వీరికి అధికారమును ప్రకటించుచున్నాడు. వేకువ చుక్క అయిన క్రీస్తును వీరికి ప్రమాణము చేయుచున్నాడు. అనగా క్రీస్తుతో వీరు సహవాసం చేయబోతున్నారు. ఆ సహవాసం బట్టి వీరి శత్రువుల మీద వీరికి అధికారము కలగబోతుంది. ఇది తుయతైర సంఘమునకు దేవుడిచ్చిన హెచ్చరిక, వాగ్దానము. అనగా యెజబేలు బోధను లేక అన్య బోధను అనుసరించి వారికి నాశనమును, సద్బోధను లేక క్రీస్తు బోధను అనుసరించి వారికి జనముల మీద అధికారమును ఇక్కడ దేవుడు ప్రకటించి ఉన్నాడు. ఇదే విధమైన ప్రకటనను కడవరి కాలంలో జీవించుతున్న సంఘములకు కూడా ప్రకటించుచున్నాడు. నేటి సంఘములలో కూడా విశ్వాసం ఉన్నది, భక్తి ఉన్నది, ప్రేమ ఉన్నది, ఓర్పు ఉన్నది. తామెరిగిన విశ్వాసములో, భక్తిలో వేరుపారిన జీవితం కూడా ఉన్నది. అయితే సంఘములో రెండు రకములైన బోధలు కనబడుచున్నవి. ఒకటి హితబోధ, రెండోది అనుకూల బోధ. ఈ హితబోధ అనేది దేవునికి సమీపస్తులుగా చేయుచున్నది. అనుకూల బోధ అనేది దేవునికి దూరపరిచేదిగా ఉన్నది. ఈ అనుకూల బోధను అనుసరించి వారు లోక సంబంధమైన క్రియలకు ప్రాధాన్యతనిస్తూ భూ సంబంధమైన విషయంలో ఎందే దృష్టి నిలిపిన వారై తమ స్వప్రయోజనం కొరకు జీవించుచు దేవుని నామమును వాడుకున్న వారుగా కనబడుతున్నారు. ఇటువంటి వారిని గూర్చి ఫిలిప్పీ పత్రికలో కనిపిస్తుంది. వీరు సిలువకు శత్రువులట. వీరు దేవుని బోధనే బోధిస్తున్నట్టు ఉంటుంది, కానీ వీరి బోధ దేవుని నుంచి దూరపరిచేదిగా కనబడుతుంది. అదే సమయంలో హితబోధ అన్నది దేవుని దృష్టిని ఆకర్షించినట్లుగా దేవుని కొరకు సమస్తమును త్యజించి కష్టమైన, నష్టమైన ఓర్చుకొని నిలబడినది ఈ సమాజము. ఈ సమాజములకు కూడా శ్రమలు కలుగుచున్నవి. ఎవరిని బట్టి శ్రమ కలుగుచున్నది అంటే, లోకమును బట్టి కలిగే శ్రమ కన్నా ఈ అనుకూల బోధను అనుసరించిన వారిని బట్టే ఈ సమాజమునకు అధికమైన శ్రమ కలుగుచున్నది. దేవుడు అంటున్నాడు, సంగమా, నీకు కలుగుచున్న శ్రమలు తప్ప అధికంగా నేను నీకు శ్రమ కలిగించను. ఈ శ్రమలను అనుభవించుచు నీవు అంతము వరకు నీ స్థితిని కాపాడుకున్నట్లయితే నేను నీ కొరకు వేకువ చుక్కను ఇవ్వబోతున్నాను. జనముల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాను. నీవు వారిని పగులగొట్టెదువు అని హితబోధను అనుసరించిన వారికి వాగ్దానం చేస్తున్నాడు. అదే సమయంలో అనుకూల బోధను అనుసరించి వారిని గురించి మాట్లాడుతూ మీ కొరకు నాశనము నియమింపబడి ఉన్నది, మీరు అణగదొరకబడతారు అని వారికి ప్రకటన చేయుచున్నాడు. ఈ ప్రకటన యొక్క ఉద్దేశం ఏమిటంటే, రానున్న 1000 ఏళ్ల పరిపాలన కాలములో హితబోధను అనుసరించి దేవుని కొరకు తమ జీవితం సమర్పించిన వారందరూ సార్వత్రిక సంఘముగా ఎత్తబడిన వారై క్రీస్తు కూడా పాలన చేయబోతున్నారు. అనగా ఈ 1000 ఏళ్ల కాలములో లోకములో 2 వర్గములు ఉండబోతున్నవి. ఒకటి పాలించే వర్గము, 2 పాలింపబడే వర్గము. పాలించే వర్గం ఎవరనగా
లోకంలో వారికి కలిగిన శ్రమలన్నిటినీ ఓర్చుకొని తమ విశ్వాసమును కాపాడుకొని హితబోధను అనుసరించిన వారు వీరు ఆ 1000 ఏళ్ల పాలనలో లోకము మీద అధికారమును పొంది అవినీతిని అన్యాయం అనుసరిస్తున్న లోకమును ఆ రోజు దండించబోతున్నారు. కుండను పగలగొట్టినట్లు అధికారులను అన్యాయస్తులందరినీ పగలగొట్టబోతున్నారు. అదే సమయములో అనుకూల బోధన అనుసరించి దేవుడి నుంచి దూరం అయిపోయిన వారు పాలింపబడే వర్గములో ఉండి వారి యొక్క అక్రమ జీవితమును బట్టి, వారి యొక్క అవినీతి అన్యాయములను బట్టి దండింపబడి బాధింపబడి పగలగొట్టబడే స్థితిలో ఉండబోతున్నారు. ఇది దేవుడు కడవరి దినములో జీవిస్తున్న సంఘమైన మనకి ఇస్తున్న సందేశము. కాబట్టి వాక్యమును వినిచిన ప్రియ సహోదరుడ సహోదరి, ఇంతవరకు వినిన సందేశమును బట్టి మేలును కీడును మీ ఎదురు దేవుడు ఉంచి ఉండగా క్రీస్తు బోధన అనుసరించి జీవించిన ఎడల నీ కొరకు అధికారమును సింహాసనము దేవుడు నియమించి ఉన్నాడు. దేవుడు నియమించిన ఆ అధికారమును ఆ సింహాసనమును దేవుని బిడ్డలుగా మనం పొందుకోవాలని దేవుడు ఆశ కలిగిన వాడై ఉండగా మనకు కలిగిన విశ్వాసమును స్థితిని కాపాడుకున్నట్లయితే ఆ 1000 ఏళ్ల పాలనలో క్రీస్తుతో కూడా పాలించే వర్గములో మనమందరము ఉండబోతున్నాము. అట్టి విధమైన అనుభవమును స్థితిని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు నీవు ఇచ్చిన సందేశము ద్వారా కడవరి దినములలో జీవిస్తున్న సంఘమైన నాతో మాతో నువ్వు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. మేము అనుసరించున్న విశ్వాసమును అంతము వరకు కాపాడుకొని నీ పక్షంగా క్రియలు జరిగించినట్లయితే రానయున్న 1000 ఏళ్ల పరిపాలనలో నీతో కూడా రాజ్యం చేయనట్లు నువ్వు చేసిన వాగ్దానమును మేము అనుభవించినట్లు నా పట్ల మా పట్ల కృప చూపించండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.